ఫ్రాన్స్లో రెచ్చగొట్టుడు కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. ఏదైతే అక్కడ ఇప్పుడు ఏకంగా ఈ థ్రెటనింగ్ స్టేజ్ ఏంటంటే ఒక కీలకమైనటువంటి నాయకుడు గరేడీ లియాన్ ఇతను తాజాగా సంచలనాత్మకమైనటువంటి వీడియోస్ అప్లోడ్ చేశాడు. ఫ్రెంచ్ మీదన వైట్ పీపుల్ అండ్ హిజ్ డిజైర్ టు కిల్ ఫర్ అంటూ ఇక్కడ ఏంటంటే ఫ్రాన్స్లో ఇప్పటికే మత ఉద్యమాలు రేగుతున్నాయి. వాళ్ళ చట్టాలు కావాలట, మతపరమైన చట్టాలు కావాలట, మత విద్య కావాలట, ఉర్దూలో పాఠ్యాంశాల బోధన కావాలట. వీళ్ళందరూ ఎక్కడ ఫ్రాన్స్లో పుట్టారా అంటే పాకిస్తాన్లోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో, లేకపోతే బంగ్లాదేశ్లోనో, సిరియాలోనో, యెమెన్లోనో, పాలస్తీనాలోనో బ్రతకడానికి అవకాశం లేక, ఇరాన్లోనో అవకాశం లేక పారిపోతా మేము శరణార్థులం అయ్యా, మాకు అంత అన్నం పెట్టండి, పని చేసుకు బతుకుతామంటే అవకాశం ఇచ్చినటువంటి దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. ఇప్పుడు అక్కడ కడుపు నిండిన తర్వాత తమ మత చట్టాలు కావాలి, తమ మత దేశం కావాలి అన్నటువంటి రూట్లోకి మారుతున్నారు. బ్రిటన్లో జరిగింది, ఇప్పుడు ఫ్రాన్స్లో జరుగుతుంది. ఈ చివరికి ఏ స్టేజ్కి వచ్చారంటే పెను విధ్వంసాలు జరుగుతాయని హెచ్చరించే దశకి చేరారు. తీవ్రవాదం ఆరంభమైంది ఫ్రాన్స్కి.